ర్యాలీలు అంటున్నారు, గ్రామ సభలు నిర్వహిస్తబోతున్నారు. మొన్న అప్పుడేమో అది మూసికి సంబంధించి అక్కడ నిద్ర చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా చేస్తూ ఉన్నారు. నిజంగానే మరి వాళ్ళు విజయోత్సవ సభలు చేసుకునేంత సీన్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరేమనుకుంటున్నారు? ముందుగా ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ పెద్దలందరికీ మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక 2-3 విషయాలు మాట్లాడతాను నేను. ఎందుకంటే చాలా ఇద్దరు మధ్యలో ఉన్నాను ఇద్దరు. అంటే మొట్టమొదటిగా అంటే మానవరాయ్ గారు చెప్పింది అవినీతి. ఒకటే ఒక చిన్న ప్రశ్న. ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర, వారి అన్న ఇద్దరు బ్రదర్స్ ఇంటి దగ్గర, అదేవిధంగా బట్టి విక్రమ్ ఇంటి దగ్గర, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర మీరు ఒక సీసీటీవీ పెట్టండి. హైదరాబాద్లో ఏదైతే కాంట్రాక్టులు ఉన్నారో, ఎవరైతే 1000 కోట్లు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరిది ఎక్కడ జరుగుతున్న పొద్దు నుంచి సాయంత్రం దాకా దర్శనమిస్తారు. అక్కడ 11ంటికి వెళ్తే సాయంత్రం 5 దాకా. ఇది పరిస్థితి. అంటే ఫస్ట్ మాటకి అంటే ఇక కాంగ్రెస్ అవినీతి అనేది చాలా పర్యాయ పదాలు అయ్యి, దాని గురించి పెద్ద మనం జనం నేను చెప్పక్కర్లే, ఎవరు చెప్పక్కర్లేదు. ఈ రోజున పరిస్థితి అది పరిస్థితి 5% నుంచి 10% లేనిది. ముందు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలకి అంతా పని అయిన తర్వాత బిల్లు వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే అంటే కొబ్బరి గంటలు కొడితే ప్రసాదం చేతులు పెట్టినట్టుగా అప్పుడన్నీ చేసింది, ఇప్పుడు శిలాపాలక అన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇనాగ్రేషన్ నేనే చేశాను. అంటే ఈ ప్రభుత్వాలు మారటం వల్ల వాళ్ళని వీళ్ళు ఇనాగ్రేషన్ చేయడం ఉంది. అలా ఉద్యోగాలు ఏదైతే చెప్పారు 50,000 ఉద్యోగాలు ఇచ్చాను ఆ టైప్. అవినీతి అనేది మాత్రం ఈరోజు అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా అదే జరిగింది. ఇప్పుడు దానికి కొంచెం పెరిగింది అంతే. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి అధికారం దూరంగా ఉండేసరికి ఆ ఖర్చులు, ఆ తర్వాత 28 మంది పిల్లలు ఇద్దరే సంపాదిస్తున్నారు. కుటుంబం పెద్ద అయిపోయింది. 28 రాష్ట్రాల మూడోది లేదు, అక్కడేం లేవు. హిమాచల్ ప్రదేశ్ ఏం లేవు, డబ్బులు లేవు. వాళ్ళు కూడా మన ఎందుకంటే వాళ్ళు కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేకపోతే హైకోర్టు ఈ రోజున అవి జప్తు చేయమని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ భవన్ ఇట్లా అది వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళు కరెంట్ బిల్లు కట్టట్లా. మీరు నేను కట్టకపోతే ఏం చేస్తాం? కట్ చేసిపోతారు. అలా కట్ చేయకూడదు వాళ్ళే మాత్రం. అదంతా సుప్రీంకోర్టుకి వెళ్తా అంట ఆయన. అక్కడ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకి వెళ్తా అంటే మేము కరెంట్ కట్టక్కర్లే, ఏం కట్టక్కర్లే, ఓల్డ్ సిటీ టైప్లో మాకు ఉండాలంటారు వాళ్ళు కూడా. ఓల్డ్ సిటీలో వెళ్ళటానికి లేదు కదా లోపలికి. అదే పద్ధతి మాకు ఢిల్లీ ప్రపంచంలో ఎక్కడైనా సరే హిమాచల్ ప్రదేశ్లో కావాలంటున్నారు. అది రెండోది విచారణ అన్న చెప్పారు, చాలా చెప్పారు. విచారణ చాలా వరకు విచారణలు జరుగుతున్నాయి అని చెప్పి. కానీ విచారణ కంక్లూజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఎప్పుడు కంక్లూడ్ అవుతాయి? ఎందుకంటే చాలా పకడ్బందీగా ఆ ఫోన్ ట్యాపింగ్ మీద చాలా పకడ్బందీ పనిచేశారు. చాలా పకడ్బందీ పనిచేశారు. అక్కడక్కడ పట్టుకున్నారు, ఎవరన్నా వేసేసారు. కానీ అన్నట్టుగా ఆ తిరుపతి రారుని ఆలయంలో వేసి అక్కడి నుంచి వీళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు ఏది మొదలు పెట్టారో వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంతే. పెద్దగా దాంట్లో ఏమి ఇక విద్యుత్ కొనుగోలు మనం చెప్పాం కదా, ఆయన శ్వేతపత్రం అన్న అడిగినట్టుగా రావడం ఫస్ట్ శ్వేతపత్రం. ఎందుకంటే దాన్ని చూపించుకోవచ్చు ఏదైనా సరే. ఎందుకు చేయలేదంటే ఈ శ్వేతపత్రం, ఎందుకు చేయాలంటే ఈ శ్వేతపత్రం. ఇప్పుడు 1 year అయిపోయి శ్వేతపత్రం సరిపోదు. ఈ 1 yearలో మనం Day 1 మనం ఒక శ్వేతపత్రం ఇచ్చాం, బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు 11 నెలలు అయింది కదా. సరే 12 మీరు సంవత్సరం అయిపోయిందా ముందే, అంటే కొన్ని కోయిలు ముందే కూర్చునే టైప్లో వీళ్ళు కూడా 5 సంవత్సరాలు కాకముందే లాస్ట్ లేదు. మీది కూడా 5 years కాకముందే 4వ సంవత్సరం చేసుకున్నారు కదా. 5 years అని చెప్పి 1 year ముందు చేసుకున్నారు ఎలక్షన్ ముందు. సేమ్ 9 అంటే 10th స్టార్ట్ అయ్యి 4 స్టేట్ చేశారు, 12 నెలలు స్టార్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు. సేమ్ ఆల్మోస్ట్ అన్ని కాపీ పేస్ట్లు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే అది ఒక శ్వేతపత్రం ఇచ్చేసి సరిపోతుంది. ఇదిగోండి Day 1 మేము ఇది 12 నెలలు అయిపోయింది, ఇది శ్వేతపత్రం. అవినీతి ఏమైతే శ్వేతపత్రం ఇది దాన్ని మనం ఏం చేసాం యాక్షన్ పాయింట్. ఇప్పుడు అలా ఇస్తే ఇంకొంచెం అలా చెప్పుకోవడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మరి అదేగా చెప్పి ఆయన ఏమంటే నిన్న చూసాంటే నిన్న రేవంత్ రెడ్డి గారికి వరంగల్ సభలో ఇక అన్ని అంటే ఇదివరకు కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారో సేమ్ పునికి పుచ్చుకొని టీచర్ ఒకటే నాకు తెలియదు, ఒకటే స్కూల్ ఒకటే టీచర్ తెలియదు మనకి. ఎందుకు మాట్లాడలేదు ఆయన అంతే ఈయనంతే. ఇంకా ఆయన కూడా లంగా లాఫంగా ఇంకా వద్దులేండి అవన్నీ సన్నాసిస్ ఉంటారు. ఇక సేమ్ అయితే ఇంకా ఆ స్కూల్ ఈ స్కూల్ ఒకటే లేదు రికార్డ్స్ తెప్పించుకున్నారో మరి లేకపోతే ఏమో. కానీ నేను కూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు తప్పితే అలా ఎవరు మాట్లాడతారంటే ఎప్పుడైనా సరే గట్టిగా బాగా అంటే ఎందుకంటే విషయం లేనప్పుడు గట్టిగా మాట్లాడతాం. విషయం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పారు కదా శ్వేతపత్రం ఫస్ట్ ఇచ్చారు కదా, అదే పత్రం బడైతే అయిపోద్ది కదా, అంతే నోరు మూసేస్తారు కదా. ఇప్పుడు దాంతో ఇప్పుడు ఆర్టీఐ గురించి చెప్పాను. ఇది నాకు చాలా మంచి విషయం, ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఆన్లైన్లో పెట్టారంటున్నారు. అది చేస్తే మాత్రం సంతోషం తప్పకుండా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆర్టీఐది ఆన్లైన్లో మనం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే ఆన్లైన్లో ఉంటుంది. నేను ఖమ్మంలో 3-4 ఆర్టీ అప్లికేషన్లు వేసి దాదాపు సంవత్సరం దాటింది.
ఇంతవరకు దానికి సమాధానం లేదు, ఎక్కడుంది తెలియదు. ఇక నేను తిరిగి దేని మీద చేశారు మీరు? దేని మీద అప్లై చేశారు? నేను కాదు, మీ ముందే అట్లా కాదు, మీరు దేనికోసం, ఏ సమాచారం కోసం, ఏ శాఖలో మీరు దరఖాస్తు చేశారు చెప్పండి. ఆయనకి పంపిస్తాను, నేను అట్లా ఏర్పాటు కాదు, మీరు మీకు అది చెప్పాలి కదా. అరే నీకే అది ఎప్పుడు నేను చెప్పి 2 years బ్యాక్ అని నీ గవర్నమెంట్లో కాదు నేను. అరే ఒక నిమిషం ఉంటావా? ఆ గవర్నమెంట్ లో మరి నేను చెప్తున్నా, అదే చెప్తుంది. అరే నేను సుఖం నన్ను తొందరపడద్దు. ప్రభుత్వంలో నేను అరే నువ్వు మొత్తం వినట్లే, నువ్వు రాసుకోలేదని మొత్తం నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు నేను అప్లికేషన్ ఫైల్ చేసి సంవత్సరం దాటిపోయింది. అంటే మీ ప్రభుత్వం కాదు, వాళ్ళ ప్రభుత్వంలోనే. నువ్వు ఆన్లైన్లో వచ్చింది అంటున్నావు కాబట్టి ఇప్పుడు సంతోషం, నాకు కూడా తెలియదు అంటున్నా నేను. నిజంగా ఆన్లైన్లో ఇప్పుడు నేను అప్లై చేయగలిగితే చాలా హ్యాపీ కదా. 10 రోజుల్లో వస్తుంది. ఆన్లైన్ మెయిల్లో వచ్చేస్తుంది మాకు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ ప్రభుత్వం వెబ్సైట్లో ప్రకటిస్తుంది. ఒకవేళ మీరు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీరు సంబంధిత అధికారి మీకు 30 రోజుల్లో మీకు సమాచారం ఇవ్వాలంటే ఇస్తారు. అరే ఒక్క నిమిషం ప్లీజ్ అన్న, దయచేసి ఉండండి. మీరు చెప్పేది కూడా మీరు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఉంటుందండి ఆర్టీ అప్లికేషన్. మీరు కూడా అది మీరు చెప్పింది అంటున్నా నేను చెప్పిన డాటా ఏదైతుందో ప్రభుత్వ సంక్షేమ పథకం సంబంధించిన డేటా ఆ శాఖల పరిధిలో ఉంటది ఆన్లైన్ లో. అర్థమైందా? సమాచార హక్కు దరఖాస్తు ఉంటుందా ఉండదా నాకు కూడా తెలియదు. నేను చెప్పేది వినండి, సమాచార నేను చెప్పేది సరే, మీరు తెలుసుకోండి ఫస్ట్, మీరు తెలుసుకోండి. నేను చెప్పేది ఏంటంటే నీ దగ్గర ఎందుకు రావాలి? ప్రతి వాళ్ళు మానవరావు దగ్గర రాలేరు. అరే ఒక మాట చెప్పేదేనండి, నేనేమంటున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఆర్టీ అప్లికేషన్ ఎక్కడైనా కూర్చొని, ప్రపంచంలో ఎక్కడైనా కూర్చొని ఆన్లైన్ అప్లై, అది మీకు దమ్ము ధైర్యం ఉంటే అది చేస్తే బెటర్. నేను మానవరావుని అడగాల లేదా దత్తాత్రేయుని అడగాలంటే నేను ఎక్కడ అడగను, నేను వాళ్ళ చుట్టాడు తిరగను నేను. అది మీకు నిజంగా దమ్ముంటే అది చేయండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి 2014 ఆన్లైనే. మీరు ఎవరి ఆఫీసులకి వెళ్ళక్కర్లే, నీ ఇంటికి కొరియర్ వస్తే కొరియర్ కావాలంటే కొరియర్, మెయిల్ వస్తుంది. అది చేస్తే నేను అది చేశారు అనుకున్నాను. నేను ఆయన చెప్పిన దాన్ని బట్టి 30 రోజులు అంటే అది అనుకున్నాను. తర్వాత ఈ 12 నెలల్లో 11 నెలలే 12 నెలలు కాలే గ్రామ పంచాయతీలకు ఏం నిధులు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు మా బొచ్చుడు ఉన్నాయి. అది మేము అసలు గత 10 ఏళ్ళ నుంచి అవి ఆగిపోయినందుకే చాలా రచన నడుస్తుంది ఇప్పుడు. ఎందుకు ఆగినాయి అది కూడా చెప్పాలి. వైట్ పేపర్ ఇచ్చి ఎందుకు ఆగినాయి, వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ మనడ దాకా ఇచ్చి ఎందుకు రాలేదు, అది కూడా వైట్ పేపర్ ఒకటి ఇస్తే బాగుంటుంది. తర్వాత ఈ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు మరి సరిగా కులగానని అన్నారు, దాని తర్వాత బేస్ చేసుకుని బీసీలు అని చెప్పి దాని తర్వాత చేస్తామని చెప్పారు. ఇప్పుడు అందరూ పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ ఇదైపోయారు. అయితే ఒకటి ఒప్పుకున్నారు, అమృత పథకం కింద డబ్బులు వచ్చినాయి అని చెప్పి. మరి దానికి 150,000 కోట్లు మూసి దానికి ఏం చేస్తే ఎక్కడ అయ్యేందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఖమ్మంలో 110 పట్టణాలకి మొత్తం భారతదేశంలో ఇచ్చింది అమృత పథకం కింద. ఖమ్మం పట్టణానికి 125 కోట్లు దగ్గర ఇచ్చింది. 125 కోట్లు పెట్టి సుందరీకరణ చేసి ఎక్కడ కూడా అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అనేది తెలియకుండా మనం ఆ ఖమ్మంలో బాగా వరదలు వచ్చినాయి. మీరు కూడా చాలా బాధపడ్డారు. ఆ వరదల కారణం ఏంటో కూడా తెలుసు. 2 కారణాలు. మాకు అక్కడ మున్నేరు మీద ఓ చప్టా కట్టారు, 18 అడుగులు చప్టా కట్టారు. 18 అడుగులు మొత్తుకున్నారు ఇంజనీర్లు. 8వ 9వ 10 సరిపోద్దని. ఎవరి కోసం కంటే మొత్తం ఆ నీళ్లు కిందకి వెళ్ళకుండా మొత్తం ఊర్లో వచ్చి మొత్తం నాశనం అయిపోయింది. రెండోది మాకు ఈ అమృత పథకం దాంతో ఏం చేశారంటే మాకు అక్కడ ట్యాంక్ బండ్ కట్టారు. అంటే లోపల నీళ్ళు లేదు, లోపలికి బయటకు వచ్చేది లేదు. ఊరు మొత్తం దిగ్బంధనం అయిపోయింది. మొత్తం నా ఇంటికి 5 అడుగులు నీళ్ళు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ పోయింది. అంటే ఎంత దుర్మార్గం అంటే డబ్బులు ఇచ్చింది అమృత పథకం ఇస్తే దాని లైట్లకి, స్ట్రీట్ లైట్లకి, సెంట్రల్ లైటింగ్లకి ఒక రోడ్డు చూపిస్తాం మీకు ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ దగ్గర. అక్కడ అది రైల్వే బ్రిడ్జ్ వచ్చి అసలు రోడ్డు క్లోజ్ అయిపోయింది. దాన్ని మంచిగా సెంట్రల్ లైటింగ్ డివైడ్ పెట్టి చేశారు. అసలు కనీసం బుద్ధున్నాడు ఎవడు కూడా, బుద్ధి కనీసం కడుపు అసలు అది క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రైల్వే గేట్ వచ్చి క్లోజ్ అయిపోయింది వెంకటగిరి గేట్ దగ్గర. దాన్ని మంచిగా డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పెట్టి అసలు ఎంత దుర్మార్గం. మాకు అక్కడ ఒక కాలువ ఒకటి ఉంది, దాని మీద 70 కోట్లు అది పెట్టి క్లోజ్ చేశారు. మొత్తం నాశనం చేసి పెట్టారు. ఇంకా లాస్ట్ ఒక్కటే చెప్పేస్తున్నాను. ఈ జాబ్ క్యాలెండర్ అన్నది చెప్పారు కదా, అది కూడా అన్న ఆల్రెడీ చెప్పినట్టున్నారు. జాబ్ క్యాలెండర్ ఏదైతే మీరు ప్రకటించారో దాని ద్వారా ఇప్పుడు 12 నెలల్లో ఏమైతే 3 4 ఉన్నాయి ఈ లోపల రావాల్సినవి, ఒక్కటి కూడా రాలే. ఇక గురుకుల కళాశాలలు నేను మేము ఖమ్మం మన ఏనుకూరు గురుకుల మేమే బిల్డింగ్లు కట్టించాం. మొన్నే 10 లక్షలు ఇచ్చి నేను అది చేయించాను. దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి గురుకుల కళాశాలలు. అవి వదిలేసేసి ఇంటిగ్రేటెడ్ కడతాం అంటే ఏదైనా సరే కొత్తగా ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చే అవకాశం రావాలి మాకు. ఏనుకూరు గురుకుల 40 ఏళ్ళ కిందండి. దరిద్రంగా ఎంత 600 మంది పిల్లలు ఉన్నారు. వీరు బాగా తెలుసు పక్కనే
600 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఒక్కసారి మానవరత్రాయ్ గారిని దగ్గరే కాబట్టి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళి చూసి రమ్మని చెప్పండి చాలు, ఇంకంతే. ఇంటిగ్రేటెడ్లు ఇవన్నీ అనవసరంగా. అవి 100,000 కోట్లు అవసరం లేదు. ముందు దానికి ఒక 1 కోటి రూపాయలు ఇస్తే ఆ చిన్న వాటికి 1 కోటి రూపాయలు ఇస్తే ముందు సరే అయితే జీవితాలు బాగుపడతాయి. మీరు 2-3 సంవత్సరాల్లో మరి మిగిలిన కట్టచ్చు. అంటే ఓవర్ నైట్ కట్టలేం కదా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఈ రాత్రికి రాదు కదా. కనీసం 1 కోటి రూపాయలు ఒక్కొక్క స్కూల్ బాగు చేయండి ఫస్ట్. రైట్ రైట్ రైట్. సాదిక్ గారు